వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇటీవల కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది యువతలో మనకు పైల్స్ ప్రాబ్లమ్స్ చాలా కనబడుతున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే సీనియర్ సిటిజన్స్‌లోనే ఇది ఒక సమస్య ఉందని ఒక అపోహ ఉండేది. కానీ ఒక్కసారిగా సినారియో చేంజ్ అవ్వడంతో ఇప్పుడు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అండ్ కాన్‌స్టిపేషన్ ఇట్లాంటి ఇష్యూస్‌తోని చాలామంది యువత కూడా బాధపడుతున్నారు. సో మనతో పాటు ఈరోజు సాక్షి లైఫ్‌కి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక ఫేమస్ ప్రాక్టాలజిస్ట్ డాక్టర్ పల్లం ప్రవీణ్ గారున్నారు. సారు జనరల్ సర్జన్ కూడా. అంతేకాకుండా ఇటీవల కాలంలో పైల్స్‌కి సంబంధించిన ఒక లేటెస్ట్ స్టిచ్ ఫ్రీ లేజర్ ట్రీట్మెంట్‌ని కూడా సార్ కనిపెట్టడం జరిగింది. సార్‌కి మొత్తం వరల్డ్ ఓవర్ మన ఇండియా మొత్తంగా కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్‌లో అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో సార్ సర్వీస్ చేస్తున్నారు. సో దాదాపు ఈ సమాజంలో ఉన్న అట్టడుగున్న వారికి కూడా సారు సేవలిస్తున్నారు. అట్లానే వేరే వారికి కూడా సేవలు అందిస్తున్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ సార్. నమస్తే అండి. సార్ అసలు ఈ యొక్క ఈ పైల్స్ ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు అంటే యువతలో ఎక్కువ కనబడుతుంది. అండ్ చాలామంది మొహమాటానికి చెప్పుకోరు సార్. అది చెప్పుకోవడంతో ప్రాబ్లమ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఏ స్టేజ్‌లో వస్తారు సార్ మీ పేషెంట్స్ బర్డెన్ బట్టి చూసుకుంటే? మీరు అడిగేది సొసైటీకి యూజ్‌ఫుల్ అయ్యే క్వెషన్ అడిగారండి. ఈ పైల్స్ అనేది చెప్పుకునే వ్యాధి కాదు. ముఖ్యంగా మహిళలు. మహిళలు ఏందంటే వాళ్ళకి నెలసరి పీరియడ్స్‌లో రక్తం పోవడం, ఈ పైల్స్ వల్ల రక్తం పోవడం వల్ల తొందరగా ఎనీమిక్ అయిపోతారు. అంటే హిమోగ్లోబిన్ రక్త శాతం రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ శాతం తగ్గి వాళ్ళు మామూలుగా 10-14 ఉంటది. మధ్యలో ఉంటది ఫీమేల్స్‌కు. వాళ్ళు కొద్ది కూడా నడవలేక ఆయాసంతోటి గుండె మీద ఎఫెక్ట్ పడి సీరియస్ అయ్యే కండిషన్ చాలా చూస్తాం మేము. ఈ మధ్యలో మీరన్నట్టు ఎక్కువ ఎందుకొచ్చిందంటే, ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల కంప్యూటర్ ముందు, వాళ్ళకు ఈ యానల్ కుషన్స్ అని ఉంటాయి. మన దొడ్డికి పోయేటప్పుడు కుషన్ ఎఫెక్ట్ మన స్టూల్స్ పాస్ చేసేటప్పుడు కుషన్ ఎఫెక్ట్ స్మూత్‌గా పోయేదానికి యానల్ కుషన్స్ అని ఉంటాయి. అవి యానల్ టోన్ మెయింటైన్ చేసుకుంటూ మనకు నొప్పి లేకుండా స్టూల్స్ పాస్ చేసేదానికి ఉపయోగపడతాయి. అవి కాన్‌స్టిపేషన్ వల్ల ఈ ఎక్కువ కూర్చోవడం, ప్రెషర్ వల్ల కాన్‌స్టిపేషన్ వచ్చి, ప్లస్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, నాన్ వెజ్ ఎక్కువ తినడం, ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఆల్కహాల్ తాగడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమైతదంటే ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎక్కువైతది. ఎక్కువై ఈ కుషన్స్ మీద ఎఫెక్ట్ పడి అవి వ్యాకోచ సంకోచాల గుణం వాళ్ళకి తగ్గిపోయి అవి ప్రొలాప్స్ అవుతాయి. బయటకొస్తాయి. అంటే యానస్ నుంచి బయటకొచ్చి వాటిని హిమరాయిడ్స్ అంటారు. అందులో ఒక గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అని. ఈ ఫస్ట్, సెకండ్ గ్రేడ్ వరకు వాళ్ళకేం తెలవదు. కాబట్టి వాళ్ళకి నాకేం ప్రాబ్లమ్ లేదనుకుంటారు. అవి ఒక సెకండ్ నుంచి థర్డ్ గ్రేడ్ రాంగానే ఏమైద్దంటే బయటకొచ్చి లోడిపోతుంటాయి. అప్పుడు వాళ్ళకి అరె! నాకేదో ఉన్నది ప్రాబ్లమ్ ఉంది అని అప్పుడు వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ కావడం జరుగుతది. అప్పుడు ఫస్ట్, సెకండ్ గ్రేడ్‌లో కన్సల్ట్ అయితే మన కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల తగ్గిపోతాయి. కానీ థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్‌కి మాత్రం కంపల్సరీ ఆపరేషన్ అవసరం ఉంటది. కాబట్టి ఈ లేట్‌గా రావడం వల్లనే ఇప్పుడు ఈ పైల్స్ ప్రాబ్లమ్ ఎక్కువ. ఈ అవేర్‌నెస్, ఈ సోషల్ మీడియా అవేర్‌నెస్, ఈ పైల్స్, ఫిస్టులా మీద మెనీ డాక్టర్స్ ఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్. ఈ అవేర్‌నెస్ తోటి ఏందంటే డాక్టర్‌ని కన్సల్ట్ ఉన్న రేట్ కూడా పేషెంట్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్. సార్ ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అవును. అంటే దేన్ని ఎవరికి అంటే ఒక పేషెంట్‌కైతే ఆయనకేం ఐడెంటిఫై చేసుకోలేడు. ఫిషర్ దాన్ని మెయిన్‌గా మీరన్నది కరెక్టే. మూడిటి డిఫరెన్స్ ఏందంటే ఫిషర్ అంటే ఏందంటే మనకు ఈ కాన్‌స్టిపేషన్ వల్ల మనకు 2 ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అని దొడ్డిని కంట్రోల్ చేసే 2 మజిల్స్ ఉంటాయి. అండ్ ఆ ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మీద స్ట్రెయిన్ పడి ఏమైతదంటే చీలికలాగా అయితది. ఆ చీలికనే మనం ఫిషర్ అంటాం. పుండు చీలికనే చీలికను, పుండును ఫిషర్ అంటాం. ఆ పేషెంట్ ఏమైద్దంటే స్టూల్స్ పాస్ చేసేటప్పుడు భయపడి ఆ పెయిన్‌కు భరించలేక ఆల్రెడీ ఆపేసి కాన్‌స్టిపేషన్ పేషెంటు. మళ్ళీ ఈ ఫిషర్ తోటి ఏమైద్దంటే ఇంకా భయం ఎక్కువై ఆయన ఇగ 2, 3 రోజులకోసారి పోవడము, బాత్రూమ్ అంటేనే భయపడడము, వాష్‌రూమ్ పోవడం అంటే భయపడడం వల్ల అది ఇంకా ఎక్కువయ్యి అది సైకియాట్రిక్ అంటే డిప్రెషన్ పోయిన పేషెంట్ కూడా చాలా మంది ఉంటారు. దీన్ని ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ వల్ల ఏమైతది కాన్‌స్టిపేషన్ వల్ల నేను ఇప్పుడు చెప్పాను కదా! యానల్ క్యూషన్స్ అని అవి బయటకొచ్చి అవి హెమరాయిడ్స్ అయితాయి. ఈ హెమరాయిడ్స్ నెగ్లెక్టెడ్ హెమరాయిడ్స్ పోయి ఏమైతదంటే అది ఇన్‌కాంటినెన్స్ దొడ్డికి ఇన్‌కాంటినెన్స్ స్ఫింక్టర్స్ లూజ్ అయిపోయి ఇన్‌కాంటినెన్స్ వస్తది. ఇన్‌కాంటినెన్స్ వచ్చి మళ్ళా కాన్‌స్టిపేషన్ తోటి ఈ మనకు యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇప్పుడు చెప్పానుగా 2 మజిల్స్ ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్. ఈ రెండిటి మధ్యలో యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ యానల్ దే సీక్రెట్ మ్యూకస్
టు ల్యూబ్రికేట్ అవర్ స్టూల్స్. అంటే దొడ్డికి పోయేటప్పుడు అదే వాటి 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 కర్తవ్యం ఏందంటే, పని ఏందంటే మ్యూకస్‌ని సీక్రెట్ చేసి మనకు పెయిన్ కాకుండా ఈ యానల్ క్యూషన్స్‌ను ఈ యానల్ గ్లాండ్స్ రెండిటి పని ఏందంటే మనకు పెయిన్ కాకుండా చూసేయాలి మ్యూకస్ సీక్రెట్. ఆ డక్ట్ ఏమైతే ఈ కాన్‌స్టిపేషన్ తోటి ఫీకల్ మ్యాటర్ ఆ డక్ట్‌లోకి పోయి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయ్యి అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోయి ఈ గ్రంథిలో అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్ చీమగడ్డలాగా ఫార్మ్ అవుతది. ఓకే. అప్పుడు ఆ రెండిటి మధ్య స్పేస్ తక్కువ ఉంటది కాబట్టి అవి ఏం చేయాలి, అది ఏదో ఒక దిక్కు పలగాలి. పలిగి ఇంటర్నల్ లోపలికి పలిగి ఇంటర్నల్ ఓపెనింగ్ అయితది. బయటికి వెళ్ళి ఎక్స్టర్నల్ ఓపెనింగ్. ఇంటర్నల్ ఓపెనింగ్ ఈ గొట్టం లాంటి దాన్నే మనం ఫిస్టులా అంటాం. ఓకే. కాబట్టి ఈ కాన్‌స్టిపేషన్ వల్ల, ఎక్కువసేపు కూర్చుండడం వల్ల, నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల, సెడెంటరీ లైఫ్ ఎక్కువ అంటే అందరూ కూర్చొని పని చేయడం వల్ల, ఇవన్నిటి వలన ఈ గ్లాండ్స్ డక్ట్స్ మూసుకుపోయి యాబ్సెస్ ఫార్మ్ అయ్యి సివియర్ పెయిన్ ఉంటే కూర్చోలేడిగా అదే. చైర్ మీద. చైర్ మీద కూర్చోలేక ఏం చేస్తాడు, డాక్టర్‌ని కన్సల్ట్ కాడానికి తగ్గుతది అనుకుని లోకల్ డాక్టర్ దగ్గరికి పోతారు. యాంటీబయాటిక్స్ వాడతారు. అది వాడితే అది తగ్గదు. తగ్గగా ఎమ్మటే పలిగిపోతది. ఆ పలగక ముందు డాక్టర్ దగ్గరికొస్తే ఒక ఆపరేషన్ మంచిగా చేస్తే మళ్ళా ఫిస్టులా అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. వెరీ రేర్ 5-10%. పలిగిన తర్వాత కంపల్సరీ ఫిస్టులా అయితది. 80-90% పెరియానల్ యాబ్సెస్ పలిగిందంటే ఫిస్టులా 100% ఫార్మ్ అయితది. కాబట్టి పలగక ముందే డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీకు ఫిస్టులా వచ్చే ఛాన్స్ తక్కువ. ఒక్కసారి ఈ ఫిస్టులా వచ్చిందనుకోండి, ఇలాంటి డిసీజ్ ఎవరికీ రావద్దని కోరుకోవాలి. ఆ ఫిస్టులా అనేది ఏందంటే ఎన్ని సర్జరీలు చేసినా మళ్ళా వచ్చే గుణం ఎక్కువ దానికి. 40-50% పేషెంట్‌లలో ఫిస్టులా ప్రపంచంలో ఉన్న ప్రొసీజర్స్ అన్నిట్లలో 40-50% రికరెన్స్ రేట్ ఉంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి కొన్ని ఐ ఇన్వెంటెడ్ పల్లమ్స్ మిస్ట్రాక్ట్ ప్రొసీజర్ అని, అది కొన్న స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్. రికరెన్స్ రేట్ వెరీ మినిమల్ 5-10% ఉంటది. దానివల్ల కూడా ఈ మధ్యలో అది కూడా ఇంటర్నేషనల్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితం కాబడుతుంది. దీనితోటి కూడా నేను పేషెంట్స్ ఐ యామ్ గెట్టింగ్ మోర్ పేషెంట్స్. అది రికవరీ రేట్ తొందరగా ఉంటది. ప్లస్ రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటది. స్ఫింక్టర్స్‌ను సేవ్ చేసే ప్రొసీజర్. దీనివల్ల నేను ఈ మధ్యలో ఫేమస్ అయిన. సార్ ఆ! ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే సార్, అంటే హ్మ్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసినా కూడా మొహమాటానికి రాకపోవడం ఆ! అదొక మేజర్ ఆ! ఆ! ఇష్యూ. అవును. సో వచ్చినప్పుడు అది అడ్వాన్స్ స్టేజెస్‌లోకి వెళ్ళిపోయి అవును. మీకు ఇంకా చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. అవును. అండ్ పేషెంట్ కూడా మళ్ళా రికర్ అవును. అయ్యే పరిస్థితి అవును. వస్తుంది. అవును. సో వాళ్ళు ఏ స్టేజ్‌లో ఫస్ట్ కరెక్ట్‌గా రావాలి? అదే చెప్పాను కదా! పైల్స్ అయితేనో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు తొందరగా వచ్చి చూయించుకోవాలి. వాళ్ళకప్పుడు ఏమైతే కొద్దిగా ఇచ్చింగ్ లాగుంటది. యాహ్! అప్పుడప్పుడు అకేషనల్‌గా బ్లీడింగ్ పర్ రెక్టమ్ దొడ్డికి పోయినప్పుడు రక్తం పడతది. పెయిన్‌లెస్ ఉంటది. అసలు పెయినే ఉండదు కాబట్టి వాళ్ళకి తెలవదు వాళ్ళకి లోపట ఏముందో. కాన్‌స్టిపేషన్ ఉన్నదంటే 100% కాన్‌స్టిపేషన్ పేషెంట్స్‌కు దే విల్ హావ్ దిస్ ఫిషర్ అండ్ పైల్స్ ప్రాబ్లమ్. కాబట్టి వాళ్ళు కాన్‌స్టిపేషన్ కోసం డాక్టర్‌ని కన్సల్ట్ అయితే పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని చేస్తారు. డిజిటల్ ప్రాక్టోస్కోపీ అని చేస్తారు ఇంకోటి. ఈ రెండిటి చేయడం వల్ల ఏందంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నా, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ ఉండి, ఈ మన నాన్ వెజ్ తిన్నప్పుడు అప్పుడప్పుడు రక్తం పడడం, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. రక్తం ఒట్టిగా పడొచ్చని. కానీ దాని మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హిమరాయిడ్స్ ఉండడం వల్ల మీకు రక్తం పడ్డది. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దట్ హి ఈస్ హావింగ్ పైల్స్. ఈ పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ ఉందంటే ఫిషర్. నొప్పితోటి రక్తం పడ్డదంటే ఫిషర్. నొప్పి లేకుండా రక్తం పడ్డదంటే పైల్స్, పార్శ్వమరలు. ఓకే. చీము గారిందంటే అది ఫిస్టులా. ఫిస్టులా. ఈ 3 సింపుల్ థింగ్స్ ఈ 3 గుర్తుంచుకున్నారంటే మనం డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ కావాలనేది మీకు తెలుస్తది. మీ వ్యాధికి సర్జరీ అవసరమా? లేకపోతే మెడిసిన్ తగ్గుతదా? లేకపోతే డైటరీ చేంజెస్ చేసుకుంటే ఏమైనా తగ్గుతదా అనేది డాక్టర్ మించ ప్రాక్టాలజిస్ట్‌లు ఎవరు మించెవరు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతది. ఎవరు ఫేమస్, ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎవరి వల్ల మంచి ట్రీట్మెంట్ అయితే ఎవరు ఏమి చేసినా వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇమ్మీడియేట్‌గా చేయించుకోవాలి. మహిళలు ముఖ్యంగా ఈ పైల్స్ ఉన్న మాత్రం సిగ్గుపడకుండా లేడీ డాక్టరే కావాలి నాకు అని చాలామంది అవును. లేడీ సర్జన్ చాలా మంది తక్కువున్నారు మనకు. లేడీ సర్జన్ దగ్గరికి దొరకక వాళ్ళు అట్లనే ఉంటారు. డాక్టర్ దగ్గరికి ఎవరైనా మహిళలైనా, మగవాళ్ళైనా సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గర మన రోగం మనం చెప్పుకోవడానికి సిగ్గేమున్నది? సరే. డాక్టర్లు కదా! డాక్టర్‌లాగా చూడాలి. దేవునిలాగా చూడాలి. మీరు అక్కడికి పోయి నేను చూయించుకోవద్దని మహిళలకు ఎందుకంటే ఋతుస్రావం వల్లను, ఈ పైల్స్ వల్ల బ్లీడింగ్ అయ్యి చాలామంది సీరియస్ అయ్యి కార్డియాక్ ఎఫెక్ట్స్ అయ్యి చనిపోయినోళ్ళు కూడా ఉన్నారు. ఈ పెరియానల్ యాబ్సెస్ చీమ్ గడ్డకున్న లేడీస్ చూయించుకోరు. నాకు నిన్న ఒక పేషెంట్ వచ్చింది పాపం మొత్తం పలిగి బట్టకంతా పెద్ద హోల్ పడ్డది. అప్పటి వరకు రాలేదు. నిన్న ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చింది. పూణే నుంచి వచ్చింది ఆ అరే! అమ్మాయి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ వాళ్ళ హస్బెండ్ తీసుకొని గూగుల్‌లో చూసి వచ్చాడు. ఆమె అంతకుముందు సఫిస్ట్‌లా ఫార్మ్ అయిపోయింది ఆల్రెడీ. అంతకుముందు ఆమె నొప్పితోటి నాలాంటి ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఆమెకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుండే. అంటే ఇలాంటి
నెగ్లిజెన్స్. నెగ్లెక్ట్ చేయకుండా, సిగ్గుపడకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది దీనికి సరైన మార్గము. ఎవరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి. సిగ్గు అనేది అవసరం లేదు. మన రోగాన్ని మనం చూయించుకునే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఒక ట్రెడిషనల్ ట్రీట్మెంట్ ఉంది. మీరు ఒకటి ఆ! కనుగొన్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు పైల్స్‌కి అంతా ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అంటే అంతకుముందు ఓపెన్ కట్ చేసి కుషన్ మొత్తం హిమరాయిడల్ కుషన్ తీసేసేది ఒక పద్ధతి. దానివల్ల ఏందంటే పెయిన్ ఎక్కువుంటది. స్ఫింక్టర్స్ ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. కాబట్టి సో మెనీ పైల్స్‌కి చాలా ప్రొసీజర్‌లు వచ్చాయి. మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చినాయి. స్టాప్లర్ హిమరాయిడెక్టమీ అని, చివాటెస్ ప్రొసీజర్ అని చాలా ప్రొసీజర్ వచ్చినాయి. వ ది వ వ అన్నిటికి ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి. అన్నిటికి కాంప్లికేషన్స్ రేట్స్ ఉంటాయి. మినిమమ్ 5-10% దేనికైనా కాంప్లికేషన్ రేట్స్ ఉంటాయి. నేను కనిపెట్టిన పళ్ళెం శాండ్‌విచ్ ప్రొసీజర్, హైబ్రిడ్ లేజర్ శాండ్‌విచ్ ప్రొసీజర్ ఫర్ పైల్స్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 కూడా దాంట్లో కాంప్లికేషన్స్ చాలా తక్కువున్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో పోయిన సంవత్సరం జూన్‌లో పబ్లిష్ కావడం జరిగింది. అలా పబ్లిష్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక ఈ ప్రపంచంలో ఉన్న ఒక 10-15 మంది ఫేమస్ సర్జన్స్ రివ్యూ చేసి దాన్ని చదివిన తర్వాతనే పబ్లిష్ చేస్తారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో పబ్లిష్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. యాజ్ ఏ ఉస్మానియా సర్జన్‌గా, హెచ్ఓడిగా నేను అది పబ్లిష్ చేయడం జరిగింది. అది ఒక తెలుగు వాడిగా నాకు గర్వకారణం. యాహ్! సార్ ఇప్పుడు మీరన్నది ఇది పైల్స్. ఫిష్‌లా కూడా మీరని ఇంతకుముందు చెప్పిన స్ఫింక్టర్ కట్టింగ్, స్ఫింక్టర్ సేవింగ్, స్ఫింక్టర్ ప్రొసీజర్ 3 ప్రొసీజర్లు ఉంటాయి. స్ఫింక్టర్ కట్ అంటే 2 ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కట్ చేసి ఫిష్‌లాని మొత్తం తీసేస్తారు. దానివల్ల ఏమైతది, స్ఫింక్టర్ కట్ చేసినాక మళ్ళీ రిపేర్ చేయడం కష్టం. దానివల్ల ఇన్‌కంటినెన్స్ వస్తది. ప్లస్ ఒక 3-4 మంత్స్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కష్టాలను ఉంటాయి దానికి స్ఫింక్టర్ కట్. స్ఫింక్టర్ ప్రిజర్వింగ్ లేదంటే స్ఫింక్టర్ కట్ చేసి మళ్ళీ స్ఫింక్టర్ రిపేర్ చేస్తారు. ఆ రిపేర్ చేయడం వల్ల కూడా 100% ఉన్న టోను ఆ మజిల్స్‌కి మళ్ళీ రిపేర్‌లో వల్ల రాదు. దానివల్ల కూడా ఇన్‌కాంటినెన్స్ వస్తది, పెయిన్ వస్తది, డ్రెస్సింగ్స్ ఒక 3-4 మంత్స్ పేషెంట్ బెడ్ రిడెన్ కావాల్సిందే 3-4 మంత్స్ డ్రెస్సింగ్. దీనికి ప్రత్యామ్నాయంగా నేను కనిపెట్టిన స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లిఫ్ట్ అని, చాలా బ్లూ అని అన్ని చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఫిష్‌లకు. వాటికి ప్రత్యామ్నాయంగా నేను లేజర్ పద్ధతిలో, హైబ్రిడ్ లేజర్ పద్ధతిలో కనిపెట్టాను. దాంట్లో కూడా 5-10% రికరెన్స్ రేట్ ఉంది. నేను కూడా దేవుడినేం కాదు. కానీ దాంట్లో 40-50 ఉంటే దాంట్లో 5-10% ఉంది. పేషెంట్స్ 2-3 సార్లు చేసిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి మీరు గూగుల్‌లో చూడొచ్చు, నా ప్రొఫైల్ అంతా చూడొచ్చు, పేషెంట్స్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ పొందుతున్నాను. అంటే మీది స్టిచ్ ఫ్రీయా సార్? మీ ఆ! ట్రీట్మెంట్ లేజర్ అంటేనే స్టిచెస్ స్టిచ్ ఎక్కువ ఫ్రీ. ఉండవు. స్టిచెస్ ఏమి ఉండవు. కటింగ్ కూడా ఉండదు. రికరెన్స్ చిన్న కూడా మినిమల్ తక్కువ. ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అది. ఎండోస్కోపిక్ ఓకే. ప్రొసీజర్ లాగా. చిన్న ఫిష్‌లా గొట్టం ద్వారా పోయి లేజర్ చేసి ఉన్న ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మధ్యలో ఉన్న యానల్ గ్లాండ్స్ ఏవైతే కల్పిట్ ఉన్నాయో వాటిని అబ్లేట్ చేస్తారు. సర్ఫేస్ లేజర్ అబ్లేషన్, యానోక్లిప్రగన్ కాప్స్, స్లాగ్ ప్రొసీజర్‌ని కనిపెట్టి సక్సెస్ రేట్ ఎక్కువ పొందుతారు. ఓకే. సార్ ఇప్పుడు లాస్ట్ క్వెషన్ సార్. ఇప్పుడు ఒకవేళ ఇది మొత్తం నెగ్లెక్ట్ అయితే క్యాన్సర్ లాగా ఇవి రూపాంతరం చెందే అవకాశాలు ఉంటాయా సార్? వెరీ రేర్. ఫిష్‌లాగా ఒకటే స్టడీస్ ఉన్నాయి. అంటే ఫిష్‌లా, సైనసెస్ వీటిలలో ఎక్కువ రోజులు అట్లే పెట్టుకుంటే అది ఇట్ ఈస్ లైన్డ్ బై స్కామస్ ఎపిథీలియం. స్కామస్ ఎపిథీలియం అనేది ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్ గురై చీము పస్‌లాగా అయితే దాన్ని మెటాప్లేసియా అయ్యి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఒక లెస్ దాన్ 5% పేషెంట్స్‌లో మోర్ దాన్ 10-15 ఇయర్స్ ఫిష్‌లాని అట్లే ఉంచుకుంటే స్కామస్ సెల్ కార్సినోమా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. యాస్ పర్ లిటరేచర్. ఓకే. సో ఇంకా మీరైతే పైల్స్ చూడలేదండి. ఫిషర్‌కి రావు. పైల్స్ ఫిషర్‌కి ఏం క్యాన్సర్ ఓన్లీ ఫిష్‌లాదే డేంజర్. మీరెవరన్నా చూసారా సార్? మీ నా ఎక్స్‌పీరియన్స్? ఎక్స్‌పీరియన్స్ ఇంతవరకు చూడలేదు. చూడలేదు. క్యాన్సర్ పేషెంట్‌లో ఫిష్‌లా వస్తది. ఇప్పుడు ఓకే. కోలాన్ క్యాన్సర్ వీటిలలో ఫిష్‌లా వస్తది. దానికి మనం ట్రీట్మెంట్ జరగదు. ఓన్లీ యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ డిసీజులనే మనం ట్రీట్ చేయగలుగుతాం. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, ట్యూబర్క్యులోసిస్, క్యాన్సర్ ఈ 4 వచ్చిన ఫిష్‌లాలకు మనకు ట్రీట్మెంట్ ఏముండదు. వాటిని ట్రీట్ చేస్తేనే ఇవి తగ్గుతాయి. ఓకే. నువ్వు డాక్టర్ దగ్గర పోయి ఫిష్‌లా ఆపరేషన్ చేసుకుంటే వేస్ట్. వేస్ట్. ఫస్ట్ మనం క్యాన్సర్ ట్రీట్ చేసుకోవాలి, టీబీని ట్రీట్ చేసుకోవాలి, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్‌ని ట్రీట్ చేసుకోవాలి, ఫారెన్ బాడీస్ ఉన్నా తీసేయించుకోవాలి. ఈ 5 డిసీజులలో మాత్రం ఫిష్‌లాకు వేరే ట్రీట్మెంట్. ప్రైమరీ డిసీజ్‌ని ట్రీట్ చేస్తేనే ఫిష్‌లా ట్రీట్ అవుతది. ఓకే. సో మీరు ఒక 3-4 పాయింట్స్ చెప్పండి సార్ మా వ్యూవర్స్‌కి ఫైనల్‌గా. ఆ! ఇవి చేయండి. దీని నుంచి దూరంగా ఉండండి అని. దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదండి. ప్రొఫైలాక్సిస్ ఈస్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. ప్రొఫైలాక్సిస్ అంటే మనం రోగం రాకుండా పాటించే పద్ధతులే మీకు రోగం రాకుండా చేస్తాయి. నాట్ ఓన్లీ దిస్ పైల్స్, ఫిష్‌లకు ఏదైనా. డిసీజ్ అయినా యాహ్! ఇప్పుడు ఎన్నో క్యాన్సర్‌లకు ఆల్కహాల్, స్మోకింగ్ కారణం. మీరు ఆల్కహాల్, స్మోకింగ్ బంద్ చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ వెరీ రేర్. ఎక్సెప్ట్ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే తప్పితే నీకు క్యాన్సర్ రాదు. మోస్ట్‌లీ ఎన్విరాన్మెంటల్ కాజెస్. దీన్ని సొమాటిక్ కాజెస్ అంటారు. వీటిని మనం ఎంతవరకు ఒబేసిటీ అనేది ఒకటి. వీటిని ఎంత తగ్గించుకుంటే అంత మన రోగాలు రావు. అట్లే పైల్స్, ఫిష్‌లలో 5 సూత్రాలు పాటించండి. ఒకటి 2.5-3 లీటర్స్ డైలీ వాటర్ తాగండి.
2 హై ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తినాలి. నాన్ వెజ్ తక్కువ తినాలి. ప్రోటీన్ డైట్ తక్కువ తినాలి. ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి. వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. ఈ సూత్రాలు పాటిస్తే మీకు ఈ గట్ హెల్త్ అనేది మీరు ఇప్పుడు యూట్యూబ్‌లో కొట్టండి. గట్ హెల్త్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. యాహ్! గట్ హెల్త్ అంటే మన కడుపులో దిస్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ చౌరస్తా ఫర్ అవును. ఆల్ డిసీజెస్. ఈ గట్ హెల్త్ మంచిగుంటే గట్ హెల్త్‌లో చెడు బ్యాక్టీరియా ఉంటది. మంచి బ్యాక్టీరియా ఉంటది. మంచి బ్యాక్టీరియా ఇప్పుడు మన ఈ జంక్ ఫుడ్ వల్ల, వీటి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువై మంచి బ్యాక్టీరియా తక్కువైతుంది. ఈ ఇంబాలెన్స్ వల్లనే మనకి ఎన్ని రోగాలొస్తున్నాయి. వాటికి ఆ బ్యాలెన్స్ చేసుకునేదానికి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. మీరు కొట్టండి. వాటిని ఆ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ మేము డైలీ ఆహారంలో ఉండేటట్టు చూసుకుంటే మీకు గట్‌కు సంబంధించిన ఏ రోగాలు రావు. ప్లస్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ప్లస్ షిజోఫ్రెనియా కూడా ఈ మధ్యలో మన గట్ హెల్త్ తోటి బ్యాక్టీరియాను మంచి బ్యాక్టీరియా పెంచడం వల్ల ట్రీట్ చేయగలుగుతుంది. ప్రపంచం మొత్తం చాలా పెద్ద రిసర్చ్ జరుగుతుంది. మీరు గట్ హెల్త్‌ని కాపాడుకోండి. సర్వ రోగాల నుంచి నివారించవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మీ యూ. అమూల్యమైన టైం తీసుకొని మా థ్యాంక్ యూ. వ్యూవర్స్‌కి చాలా థ్యాంక్ యూ. సూచనలు చెప్పారు. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, కాన్‌స్టిపేషన్ దీనికి సంబంధించిన దీనికన్నిటికి దూరంగా ఉండాలంటే జస్ట్ ఒక లైఫ్ స్టైల్స్‌లో మీరు లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మోడిఫికేషన్. మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఫుడ్, వాటర్ అవంతా కూడా డాక్టర్ గారు చెప్పిన మోతాదులో తీసుకుంటే వీటన్నిటికి కూడా దూరంగా ఉండొచ్చు. మీ గట్ హెల్త్‌ని గట్టిగా కాపాడుకోండి. ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాలో మనం చూసుకున్నట్టయితే ఆ ఇంబాలెన్స్ వచ్చేసింది. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి నాట్ ఓన్లీ పైల్స్ వేరే రోగాలకు కూడా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు మీ హెల్త్‌ని కాపాడుకోనండి. ఆ డైరెక్షన్‌లోనే ఈ వీడియో మనం డాక్టర్ పల్లం ప్రవీణ్ గారితో చేశాము. సారు ఒక కొత్త వినూత్నమైన పైల్స్‌కు సంబంధించిన ఏదైతే ఫిస్టులా దీనికి సంబంధించిన స్టిచ్‌లెస్ లేజర్ ఏదైతే ట్రీట్మెంట్ వారు కనుక్కున్నారో దాంతోని కూడా చాలా మందికి సేవలు అందిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. మీ హెల్త్‌ని కాపాడుకోండి. పైల్స్, ఫిస్టులాకి దూరంగా ఉండండి. ఇది ఈ వీడియోలో మీకు ఈ హెల్త్‌కి సంబంధించిన ఈ అంశాలు మీకు ముందుకు తీసుకొచ్చాం. మరో వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి లైఫ్.